సామాజిక స్థరీకరణ అనే టాపిక్ చెప్పుకుందాము. ఈ టాపిక్ అనేది కులం టాపిక్లోనే వస్తుంది. సామాజిక స్థరీకరణ అనేది చూసినట్లయితే సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగితే నాన్న ఎలా అడగొచ్చు అంటే సామాజిక స్థరీకరణ మీద అడగొచ్చు. అంటే సమాజంలో మనం స్థరీకరణ అంటే ఏంది, స్ట్రాటిఫికేషన్ అంటే ఏంది, స్ట్రాటా ఒక లేయర్ లాగా, ఏది ఉన్నత మధ్య నిమ్న అని చెప్పేసి అంతస్తులలో కావచ్చు కులపరమైన సామాజిక విభజనలు ఉన్నాయి. ఈ సామాజిక స్థరీకరణ వల్ల ఏం జరిగింది అంటే సోషల్ ఎక్స్క్లూజన్, సామాజిక మినహాయింపు అనేది, సోషల్ ఎక్స్క్లూజన్ అనేది సామాజిక మినహాయింపు అనేది ఏర్పడుతుంది. ఈ సామాజిక మినహాయింపు అనే దాని గురించి మరి రీన్ లెనోయిర్ అనే శాస్త్రవేత్త, సామాజిక శాస్త్రవేత్త, ఫ్రెంచ్ దేశానికి చెందిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు, రీన్ లెనోయిర్. రీన్ లెనోయిర్ ఏం చేసిండు, సామాజిక మినహాయింపు సోషల్ ఎక్స్క్లూజన్. మరి ఎలాంటి ఎక్స్క్లూజన్, సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంది ఒకసారి వింటూ రాసుకోండి. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే మరి సమాజంలోని కొన్ని వ్యక్తులు కావచ్చు, కొన్ని వర్గాలు సమాజంలోని కొన్ని వ్యక్తులు లేదా వర్గాలు, సమాజంలోని కొన్ని వ్యక్తులు లేదా కొన్ని ప్రత్యేక కారణాల చేత సమాజంలో విలీనం కానటువంటి ఒక సామాజిక ప్రక్రియనే ఏమంటున్నాము, సామాజిక స్థరీకరణ అని చెప్పేసి. అభివృద్ధి ప్రక్రియలో విలీనం కానటువంటి ప్రత్యేక పరిస్థితి అనొచ్చు. లేదా ఈ అభివృద్ధిలో వీళ్ళు ఏం చేసిండ్రు, ఎక్స్క్లూజివ్గా ఉన్నారు. ఇంక్లూజివ్ అంటే కలిసి ఉండడం, ఎక్స్క్లూజివ్ అంటే నెట్టివేయబడడం అని కూడా అనొచ్చు. సామాజిక దీన్ని ఏమనొచ్చు, ఎక్స్క్లూడెడ్, నెట్టివేయబడ్డాడు ప్రక్రియనే సామాజిక మినహాయింపు అని, లేదా సామాజిక నెట్టివేత. సామి అంటే సామాజిక మినహాయింపు, సానే అంటే సామాజిక నెట్టివేత, సానే సామాజిక నెట్టివేత అంటారు. ఏమంటారు, సామాజిక నెట్టివేత అంటారు. మరి సామాజిక మినహాయింపు అంటే కొన్ని వ్యక్తులు, సమాజంలోని కొన్ని వ్యక్తులు అనే బదులు కొన్ని వర్గాలు, కొందరు వ్యక్తులు కొన్ని కారణాల చేత సమాజంలో విలీనం కానటువంటి ప్రక్రియ. మరి దేశంలో ఇలాంటి సామాజిక మినహాయింపు గురవుతున్న వారు ఎవరు కావచ్చు, మతపరమైన సామాజిక మినహాయింపు అనేది ఉన్నది, మతపరమైనది. నెక్స్ట్ వచ్చేసి తెగపరమైన సామాజిక మినహాయింపు ఉన్నది. వృద్ధులలో కూడా పాపం కొందరు మినహాయించబడుతున్నారు. ఇంకా వైకల్యం గలవారు, పర్సన్స్ విత్ డిసెబిలిటీలో కూడా ఎక్స్క్లూజన్, వీరు అభివృద్ధి ప్రక్రియలో విలీనం అవుదామన్నా కానీ. ఇంకా ఇటీవల చూసినట్లయితే ట్రాన్స్జెండర్లు కూడా పాపం సామాజిక మినహాయింపుకు గురవుతున్నారు. ఉద్యోగాలు చేద్దామన్నా కానీ అభివృద్ధి ప్రక్రియలో చేయనివ్వకుండా, ఆఫ్కోర్స్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, అన్నీ కావచ్చు, కానీ మీరు ట్రాన్స్జెండర్లు అనే ఒక చిన్న కారణం వల్ల కూడా వారిని మరి ప్రాంత భేదం వల్ల, లింగ భేదం వల్ల అనేక రకాలైన, ఇంకేంటిది, లింగపరమైన అసమానతలలో సామాజిక ఎక్స్క్లూజన్, ప్రాంతపరమైన, వర్గంపరమైన అసమానతలు అనేటివి కనిపిస్తున్నాయి. ఇలాంటి టాపిక్ని కూడా మీకు గురుకుల ఎగ్జామ్లో అయితే ఏంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా, గ్రూప్ 2లో కూడా ఏం చేసిండ్రు, ఈ ప్రిలిమ్స్లో సోషల్ స్టడీస్లో భాగంగా సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పేసి ఒక 5 నుండి 10 మార్కులకు పెట్టడం జరిగింది. దాని గురించి అయితే మనం మన సామాజిక నిర్మితిలో పూర్తిగా చదువుకుంటాము. కానీ ఇంకా దీని గురించి మనకు అవగాహన రావాలన్న ఉద్దేశంతో సామాజిక మినహాయింపు అంటే ఏంటిదని చెప్పేసి ఇప్పుడు మనము డిస్కషన్ చేసుకున్నామండి. ఓకే, డిస్కషన్ అనేది చేసుకున్నాం. అయితే సామాజిక మినహాయింపుకు ప్రధాన కారణం అనేది ఏది అంటే, ఇంకా భారతదేశంలో అత్యధిక సామాజిక మినహాయింపు గురవుతున్న వాటిలలో ప్రధాన కారణం ఏంటి, కులము.
కులము అనేది సామాజిక మినహాయింపులో మెయిన్ రీజన్ ఏంది? కులము. కులం వల్లనే సమాజంలో అసమానతలు ఏర్పడి ప్రధాన కారణంగా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పినాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం దేంట్లో ఉన్నాము? సామాజిక మినహాయింపు. మరి సామాజిక అసమానతలు, సామాజిక మినహాయింపుకు సంబంధించి భారతదేశంలో సామాజిక మినహాయింపుకు సంబంధించి ఎవరు అంటే అమర్త్య సేన్ అనే సామాజిక శాస్త్రవేత్త భారతదేశంలో సామాజిక మినహాయింపు గురించి అధ్యయనం చేసిండు. ఇంకేం అధ్యయనం చేసిండు ఈయన? వెల్ఫేర్ మెకానిజంలో భాగంగా ఏం అధ్యయనం చేశారు? సమాజంలో అబోవ్ పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్. ఈ బిలో పావర్టీ లైన్కు సంబంధించి ఈ బిలో పావర్టీ లైన్కు దగ్గరగా ఉన్నవారెవరు, ఇంకా బిలో పావర్టీ లైన్ మీద దాని పైన ఉన్నవారెవరు, చాలా దూరంగా ఉన్నవారెవరు అని ఈ తేడాను గమనించి సమాజంలో వీరికి మధ్య తారతమ్యాలు ఎంత ఉన్నాయో కనుక్కొని మరి వీరికి ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలి? పూరెస్ట్ ఆఫ్ ది పూర్, లిటిల్ పూర్, బిలో పావర్టీ లైన్ అండ్ బిలో పావర్టీ లైన్, లిటిల్ పూర్ అండ్ అబోవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి ప్రత్యేకంగా వీరికి ఎలాంటి వెల్ఫేర్ అండ్ ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలని డిస్కషన్ చేసి అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించినందుకు ఈ అమర్త్య సేన్కు ఏమొచ్చింది? నోబెల్ బహుమతి. నోబెల్ బహుమతి దేంట్లో వచ్చింది? సంక్షేమ రంగంలో నోబెల్ బహుమతి అనేది సంక్షేమంలో రావడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి సామాజిక మినహాయింపుకు సంబంధించి అతను ఏమన్నాడంటే పూర్తి స్థాయి సామాజిక మినహాయింపు ఉంటుంది అన్నారు అమర్త్య సేన్ గారు. పూర్తి స్థాయి సామాజిక మినహాయింపు అంటే సమాజంలో పేదరికం వల్ల కావచ్చు, హక్కులు పొందలేని పరిస్థితి, రక్షణ పొందలేని పరిస్థితి అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ సామాజిక మినహాయింపు అనేది కొందరికి భాగస్వామ్యం కల్పించినట్లయితే, కొన్ని హక్కుల విషయంలో, కొన్ని రక్షణల విషయంలో భాగస్వామ్యం కల్పించినట్లయితే దాన్ని ఏమంటారు? పాక్షిక సామాజిక మినహాయింపు అనేది అంటారు. పాక్షిక సామాజిక మినహాయింపు అంటారు. మరి ఈ సామాజిక మినహాయింపు అనేది మనకు అనేక రకాలు ఉంటుంది. ఒకటి రాజకీయ మినహాయింపు అనేది ఉంటుంది. పొలిటికల్గా కూడా కొన్ని వర్గాల వాళ్ళే పొలిటికల్గా ఉంటే, పొలిటికల్ సమాజంలో రాజకీయంలో కొందరికి కొన్ని పదవులకు ప్రాధాన్యత ఇచ్చి కొందరికి అసలు పదవి అనేది లేకుండా అసలు రాజకీయాల్లో ప్రవేశమే ఉండకపోయేది. కానీ 73-74వ రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత అందరికీ సమానము అనేది రావడం జరిగింది. కానీ ఇందులో కూడా మళ్ళీ ధనమే ఎక్కువగా రోల్ అనేది ప్రస్తుతం ప్లే చేస్తుంది. అయినా ధనం లేకుండా కూడా రాజకీయ నాయకులై, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ రాజకీయ మినహాయింపు అనేది రెండవది ఆర్థిక మినహాయింపు. ఆర్థిక మినహాయింపు అంటే ఎకనామిక్ ఎక్స్క్లూజన్. ఈ ఎకనామిక్ ఎక్స్క్లూజన్ అంటే కొన్ని ఆర్థిక వనరుల మీద వీరికి హక్కులు లేవు అని చెప్పేసి నిషేధం విధించిన కారణంగా ఆర్థిక మినహాయింపు గురవుతున్నారు. మరియు రక్షణలు భాగస్వామ్యం కల్పించినట్లయితే దాన్ని కూడా మినహాయింపు అంటున్నాము. మరి సామాజిక మినహాయింపు అంటే కొన్ని వర్గాల వారికి సమాజంలో తగినంత హోదా అనేది ఇవ్వకపోవడం వల్ల, హోదాపరమైన మినహాయింపు, హోదా అనేది ఇవ్వకపోవడం వల్ల కావచ్చు, భాగస్వామ్యం అనేది ఇవ్వకపోవడం వల్ల కూడా సమాజంలో వీరు మినహాయింపుకు గురవుతున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక మినహాయింపులలో సామాజిక మినహాయింపు. సాంస్కృతిక మినహాయింపు అంటే ఆచార వ్యవహారాలలో కొందరికి నిషేధం అనేది ఉంది. సంస్కృతిలో గతంలో షెడ్యూల్ కులాలు మీరు టెంపుల్లోకి ఎందుకు వచ్చేవారని చెప్పేసి, అయితే కొన్ని పండుగలను మీరెందుకు నిర్వహించుకునేవారని చెప్పేసి, కొన్ని దేవాలయాలు, కొన్ని రకాల ఆచారాలకు మీకు సంబంధించినవి కావు అని చెప్పేసి, ముఖ్యంగా ఉపనయనం లాంటివి శూద్రులకు లేదు అని చెప్పేసి, కొందరు స్త్రీలకు కూడా లేదు అని చెప్పేసి, ఇలాంటి రకాల మినహాయింపుని ఏమంటారు? సాంస్కృతిక మినహాయింపు. కల్చరల్ ఎక్స్క్లూజన్ అండ్ సొసైటీల్లో ఉన్న సోషల్ ఎక్స్క్లూజన్, ఎకనామిక్ ఎక్స్క్లూజన్ అండ్ పొలిటికల్ సోషల్ ఎక్స్క్లూజన్.
ఈ విధంగా సామాజిక మినహాయింపు మళ్ళీ ఏమవుతుంది, విలువైన మానవ వనరులుగా భావించబడుతున్న వారు అందరూ మనకు ఆర్థిక వనరులుగా, రాజకీయ నాయకులుగా ఎదగలేకపోవడం వల్ల కొద్దిమంది స్వార్థపరుల చేతుల్లోనే లేదా కొద్దిమంది చేతుల్లోనే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఉండడం అనేది జరుగుతుంది. అందుకోసం అసంతృప్తికి లోనవుతున్నారు ప్రజలు. దీని ఫలితంగా ఉద్యమాలు, తిరుగుబాట్లు వచ్చేసి ఎందరో మంది ఈ ఉద్యమ బాట బట్టి నక్సలైట్లుగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు సమాజంలో సామాజిక అనిశ్చితికి దారి తీస్తుంది. మనం ఛత్తీస్గఢ్, బస్తర్లో నిన్న చూసినట్లయితే అసలు వారే స్వయంగా నక్సలైట్లు కొన్ని ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసుకొని అండర్ గ్రౌండ్లో కూడా టన్నెల్స్ ఏర్పాటు చేసుకొని ఉంటుందంటే వాళ్ళకి అంత పెద్ద సమస్యలు ఉన్నాయట. మరి ఆ విధంగా వాళ్ళు మారడానికి కూడా కారణం ఏంటంటే ఏదో ఒక రకమైన ఎక్స్క్లూజన్ గురై అసలు ఎందుకు ఈ దేశంలో నేను ఎందుకు ఇంత వెనుకబడి ఉన్నాను, నాకెందుకు ఈ అభివృద్ధి ఫలాలు దక్కడం లేదన్న భావనతో వాళ్ళు నక్సలైట్లలో మారిన్లు, కొందరు టెర్రరిస్టులలో మారుతున్నారు. ఏదో ఒక రకమైన మినహాయింపే దానికి కారణం. చూడండి, మన ఈ సోషియాలజీ ఎంత మంచిగా ప్రతి దాని గురించి అధ్యయనం చేస్తుంది. అయితే సామాజిక మినహాయింపు అనేది పాటించే దేశాల్లో ప్రపంచ ర్యాంకింగ్లో కూడా ఇలాంటి అల్లర్లు జరిగితే అక్కడ ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇండియా వెనుకబడిపోవడానికి కూడా కారణం ఏంటంటే కొన్ని రకాలైన ఉద్యమాలు అల్లర్లు అనుకుంటుంటే అక్కడ ఈ బందులు ఇవన్నీ జరిగి మరి ప్రజాపాలన స్తంభించిపోతే మరి ఆర్థిక పెట్టుబడులు రాలేకపోయినాయన్నమాట. అందుకోసం హైదరాబాద్ లాంటి పీస్ఫుల్ నగరాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయి అంటే ఇక్కడ అన్ని రకాల ఎడ్యుటేషన్స్ అనేటివి లేవు. మరి మన ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో చూస్తే కొన్ని వరుసగా 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు బందులు ఉండడం వల్ల చాలా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఇదే మన కళ్ళ ముందున్న ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు. అయితే దీనివల్ల ఇలాంటి నష్టాలు కూడా ప్రపంచ దేశాలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టకపోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మూడో ప్రపంచ యుద్ధం లాంటి రావడము, సంక్షేమ భావనలు దెబ్బతినడము, మరి వీరిని తిరిగి మళ్ళీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఈ ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా మధ్యలో జరిగిన దాడులలో కూడా ఒకరికొకరు ఎంత యుద్ధ వాతావరణం వల్ల అసలు ఎంత కోల్పోతున్నారో మనము చూడొచ్చు. సో ఇది దేనికి సంబంధించింది? సామాజిక మినహాయింపుకు సంబంధించిన అంశము.